బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 2,75,000 క్యూసెక్కులుగా ఉంది. ఇక జూరాల ప్రాజెక్ట్ 39 గేట్లు ఎత్తి 2,08,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం 317.69 మీటర్లకు చేరుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 2,75,000 క్యూసెక్కులుగా ఉంది. ఇక జూరాల ప్రాజెక్ట్ 39 గేట్లు ఎత్తి 2,08,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. జలాశయంలోకి 2,95,000 క్యూసెక్కుల వరద చేరుతుంది. దీంతో 39 గేట్లు ఎత్తి 2,58,000 క్యూసెక్కులు నీటిని కిందికి వదులుతున్నారు. అయితే జల విద్యుత్ ద్వారా 19,000 క్యూసెక్కులు మొత్తం 2.77 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. అటు కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలో వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయంలోకి 3,40,000 క్యూసెక్కుల వరద చేరుతుంది. దిగువకు 3,50,000 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయంలోకి 3,35,000 క్యూసెక్కులు వరద చేరుతోంది. దిగువకు 3,22,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కర్ణాటక ప్రాజెక్టులకు వరద గురువారం నాటికి మరింత పెరిగే అవకాశం ఉండటంతో దిగువకు జూరాలకు నీటిని విడుదల చేసి మరి పెంచే అవకాశం ఉందని కూడా జూరాల అధికారులు తెలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఏదైతే మా జూరాలకు సంబంధించి నిండుకుండలా మారిందని చెప్పొచ్చు, జలకరతో కూడా సంతరించుకుందని చెప్పొచ్చు. మరోవైపు జూరాల నుంచి నీటిని కిందికి వదులుతున్న నేపథ్యంలో అక్కడ శ్రీశైలం డ్యామ్ లో కూడా 12 గేట్లు 8 గేట్లను ఎత్తి 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్ లోకి నీటిని వదులుతున్నారు. గేట్ల ద్వారా 2.23 లక్షల క్యూసెక్కులు, ఏపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 24,9,317 క్యూసెక్కుల నీటిని కూడా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 35,317 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా నిన్నటి సాయంత్రంకి 212.9128 టీఎంసీలుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను 884.50 ఇప్పటికే అడుగులకు నీటి చేరింది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తి అప్రమత్తతో ఎప్పటికప్పుడు దిగువకు భారీ స్థాయిలో నీటిని అయితే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు రానున్న ఈ 2-3 రోజుల్లో కూడా వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో అటు ఏదైతే జూరాల ప్రాజెక్టు సంబంధించి ఆయకట్టు ఇతర రైతులను అయితే అప్రమత్తం చేశారు. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోకి రాకూడదంటూ కూడా చేపల వేటకు వెళ్ళవద్దంటూ కూడా అధికారులు ఇప్పటికైతే సూచనలు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.